హలో ఫ్రెండ్స్, స్టార్ వల్ల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్. మనం మాట్లాడుకోవాల్సింది ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒక 29 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మినిమం ఒక అమౌంట్ అనుకున్నాం, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు ఎంత రిటర్న్ వస్తుందో క్యాలెండర్ రూపంలో మీకు అందిస్తాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇండెక్స్ ఫండ్ కానీ అంటే లార్జ్ క్యాప్ ఫండ్ కానీ ఎస్ఐపి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏదైనా ఒక ఫండ్ని క్రియేట్ చేసుకొని ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే 2000 అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే అమౌంట్ వచ్చేసి మంత్లీ 27,000 అనుకుందాం. 12 మంత్కి వచ్చేసి 3,24,000, సంవత్సరానికి 3,24,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే టోటల్గా నీకు వచ్చే అమౌంట్ అంటే మామూలుగా 29 ఇయర్స్ అనుకుంటున్నాం మనం వచ్చేసరికి 93,96,000. అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ 93,96,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎయిట్ ఆఫ్ వండర్ కాంపౌండింగ్ అనేది మనకు ఐడియా ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇది ఒక వింత అన్నమాట. ఇది ప్రపంచంలో 8వ వింత అన్నట్టు ఇది. ఈ వింత ఎవరైనా కలిసిన వాళ్ళు ఉంటే ముందే ఆ పడికట్టిన వాళ్ళు ముందు తీసుకుంటారు దాన్ని. ఈ అమౌంట్కి మనకి పర్ మంత్కి వచ్చేసరికి 27,000 ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్లాన్ని మీకు వివరించినాము. దీంట్లో చూడండి, ఇందులో మనం టోటల్ వచ్చేసి 93,96,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే అంటే ఇయర్కి వచ్చేసి 3,24,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ఎంత కార్పస్ అయ్యిందనేది క్యాలెండర్ రూపంలో మీకు అందిస్తాను చూడండి. అది ఇప్పటి వరకు 2000 నుంచి 2025 వరకు ఇప్పుడు ఇంత జరిగింది, ఇంకా జరుగుతుంది అంటే జరుగుతుంది కూడా ఎప్పటికీ. ఈ విలువన్న వాల్యూని అంటే మన స్టార్ నిమ్మల్ యూట్యూబ్ ఛానల్లో మేము ఈ చేసే వీడియోని రెగ్యులర్గా చూసేటోళ్ళకి ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూస్తే దీంట్లో ఒక వింత ఉంటుంది. మీకు అది పసిగట్టగలిగితే రేపటి నాడు మీకు ఉపయోగపడే బెస్ట్ వండర్ ఆఫ్ ఐడియా ఇది. చూడండి, దీని 27,000 ఫర్ మంత్. ఇది అంటే ఫర్ డేకి పర్ మంత్కి ఎంత అంటే ఇయర్కి ఒకసారికి ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్లో మనకు ఎంత రిటర్న్ వచ్చిందని చెప్పడానికి ఇది ఒక ప్రయత్నం. ఇది కంపల్సరీ తెలుసుకోవాల్సిన వింత. అయితే మనం పెట్టే అమౌంట్ 25 అంటే 25 ఇయర్స్ ఎస్ఐపి 27,000. మామూలుగా ఒక 5 సంవత్సరాలకు గాను మనం పెట్టే కార్పస్ 12% అనుకుంటున్నాం. యావరేజ్గా 12% రిటర్న్ వస్తే ఆ 5 సంవత్సరాలకు గాను 22 లక్షలు, 10 సంవత్సరాలకు 60 లక్షలు. ఇక మనం పెట్టే అమౌంట్కి ఇప్పుడు 15 సంవత్సరాలకు 1,03,00,000, 20 సంవత్సరాలు 2.5 కోట్లు, 20 సంవత్సరాలు 4,60,00,000, 28 సంవత్సరాలకు గాను 6,40,00,000, 29 సంవత్సరాలకు మనం పెట్టే పెట్టుబడి ఇక్కడి నుంచి చూడండి 7,40,00,000, 29 సంవత్సరం అంటే 28, 29 మనం పెట్టేది అక్కడ 3,27,000 ఒక సంవత్సరానికి అయితే ఇక్కడ పర్పస్ పెరిగింది 1,00,00,000 రూపాయలు. ఇక ఇక్కడి నుంచి క్లోజ్ అయిపోతాం. పర్ ఇయర్ వచ్చేసి 8,40,000 పర్ ఇయర్కి 1,00,00,000 రూపాయల లెక్క పెరుగుకుంటూ పోతుంది. ఇది వండర్గా ఇది ఉన్న విషయం. మరి ఈ విషయాన్ని తెలుసుకునడం కాకుండా రెగ్యులర్గా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఒక లార్జ్ క్యాప్ ఫండ్ని అంటే లార్జ్ క్యాప్ కంపెనీ ఏదన్నా ఒక కంపెనీ ఇట్లా పర్ మంత్కి ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు ఎస్ఐపి రూపంలో ఒక 30 ఇయర్ తర్వాత అంటే 30 సంవత్సరాలైనా 30 సంవత్సరాల వరకు ఇలా ఇన్వెస్ట్మెంట్ పెడితే 30 అంటే 60 సంవత్సరాల నుంచి ఆయనకి 8,40,00,000 వాల్యూ అవుతుంది. పర్ ఇయర్కి వచ్చేసరికి 1,00,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెరుగుకుంటూ పోతుంది. అంటే లాంగ్ టర్మ్లో ఇక బెస్ట్ స్ట్రాటజీ అన్నట్టు ఇలా కార్పస్ క్రియేట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఐడియా. ఇలా చేయడం వల్ల మన రానున్న రోజుల్లో బెస్ట్ ప్లానింగ్ అన్నట్టు. ఇది ఈ వండర్ ఆఫ్ ది 8th వండర్ కాంపౌండింగ్ కంపెనీ. ఇది మన స్ట్రాటజీ ప్రకారంలో మేము చూసిన ఆలోచన విధానాన్ని మన స్టార్ని మన యూట్యూబ్ తరఫున మన ప్రేక్షకులకు విధిస్తున్నాం. కాబట్టి ఇది రెగ్యులర్గా ఈ వీడియోని 1-2 సార్లు చూసి ఇందులో ఎంత వింత విధేయం ఉందనేది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సిందిగా మన స్టార్ని మన యూట్యూబ్ తరఫున మనదొక ఐడియా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ నిమ్మల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.